భయ్యా అరే బాబు కానీ రా స్వామి. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. రెడీ చేయండమ్మా. ఏం చేస్తున్నావు? ఏం లేదు, లెఫ్ట్ ఓవర్ రైస్ రోజు ఇలా బౌల్లో పెట్టి నెక్స్ట్ టైం మార్నింగ్ లెఫ్ట్ ఓవర్ రైస్ మళ్ళీ అది ఆనందం ఇంకొక గిన్నెలో పెట్టడం. నేను అర్ధరాత్రి చేసుకున్న నెయిల్స్ ఫ్రెండ్స్ తింటాను, ఏం చేస్తాను, బకెట్ అయితే 2 రోజులకు ఒకసారి అయిపోతాను. సరే సర్లే. ఏంది ఇది? రైస్ వేస్ట్ అవుతుంది రోజు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. వారానికి ఒక రోజు ఇంత వేస్ట్ చేస్తావు, సంవత్సరం అంత వేస్ట్ చేస్తావు. ఇది 6 3 అది ఓకే, అది 3 మొహం పగిలిపోద్ది. ప్రెషర్ కుక్, keep warm of 4 minutes. Done. ఖతం. కేక్ దాచిపెట్టాను పోతాను. అసలు ఎవరిది బర్త్డే? మూడు ఏం చేస్తాను మీరు? ఇది చల్లగా ఉంది బ్రో, చల్లగా లేదు బ్రో. డిక్కీయా? మన దాంట్లో ఎందుకు చూస్తాడు? చెప్పలేము. సరే ఇక్కడ ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్తాం, ఇక్కడ చెప్పేసాం. సరే గరివర్ కాడ ఏమన్నా ఉన్నారో చూద్దాం, పద టికెట్లు ఉంటే కొనుక్కొని పోదాము అని అంటాము. ఇది నా భ్రమ. మధ్యలో ఎవడో ఒకటి బిస్కెట్, ఆ తర్వాత స్కై డెక్, ఆ తర్వాత మిలీనియం పార్క్ ఐస్ స్కేటింగ్. అక్కిందో రాస్తుంది నీకే. సన్నే ఉండదు ఈరోజు. ఒకవేళ కొద్దిగా ఎక్కడ వస్తే ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఫ్రెండ్స్ రైస్ ఆరబెట్టేసారు, ఇంకా పచ్చిమిరగా కోసేసాం. ఏం జరుగుతుంది వచ్చిన? ఇప్పుడే ఫౌండేషన్ వేసుకున్నావా? మా స్లాబ్ దాకా వెళ్ళాలని దించబడింది. ఈ మేకప్ అప్పు అన్నది కరెక్ట్ బ్రో. ఎప్పుడు అయిపోయింది బ్రో నాది. అరగంట నుంచి అయిపోయింది అంటున్నారు, వేస్తానే ఉన్నారు. భయ్యా కమాన్, అబ్బు బర్త్డే సర్ప్రైజ్. థర్స్డే బర్త్డే అన్నమాట. సరే ట్యూస్డే అయితే కేక్ కట్ చేపి అంటే ఇప్పుడే సర్ప్రైజ్ చేద్దామని చెప్పి మేము ముందు వెళ్తాం, కొంచెం ఆ లేక్ దగ్గర డెకరేట్ చేసి కేక్ అది పెడదాం అని చెప్పి మేము ముగ్గురు ముందు బయలుదేరిపోయాం. అప్పుడు చెప్పకుండా తప్పించుకొని వచ్చాం. ఉరికొచ్చాం. సేమ్ ఉండవు, లో టైర్ వాచ్ మీద ఉంది. బట్ ఒక్కసారి కొంచెం భయ్యా లో టైర్ ప్రెజర్ భయ్యా. అది ప్రిపరేషన్ జరుగుతుంది. అట్లా తీయకరా మరి, నేను మూత అలా పెడుతున్నా. కొంచెం బ్లూ అయినాక నీ మూతి కనబడట్లేదురా, ఓన్లీ నీ డ్రెస్ వరకే కనబడుతుంది. పైనుంచి పెడతా. ఇలా ఉండేదే కొంచెం ఎనర్జీ అందులోకి పంపిస్తే అప్పు కోసం, రేపటి కోసం. ఎందుకు ఇది ఎట్లుంది తెలుసా? ఆవిడ హోమ్ మేడ్ రా. అవునా? అవునా నిజమా? దిస్ ఇస్ 45 ప్యాక్ చిప్స్, ఆల్ చీటోస్, డోరిటోస్, లేస్. చీటోస్ కి డోరిటోస్ కి డిఫరెన్స్ చెప్పవా నాకు ఫస్ట్?
ఇక్కడ కూడా ట్రక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ట్రక్స్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. ఇక్కడ కూడా కార్లు ఉంటాయి ఫ్రెండ్స్, రోడ్డు మీద వెళ్ళే కార్లు. చెప్పు అది కూడా పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. వండర్ఫుల్. ఏమొకటి మధ్యలో ఏముంది వండర్ఫుల్ అంటే అండర్వేరా అండర్వేరేనా నువ్వు వేసుకున్నావారా? పెద్ద మాట అన్నాడు సరాడు. పర్సనల్ విషయాలు అడగచ్చా? అండర్వేర్ అండర్వేర్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చర్చ్ ఫ్రెండ్స్ ఇది మాకు. మేము అక్కడ ఉండేవాళ్ళం 18th floor లో. ఇక్కడ నుంచి వ్యూ ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. 16th floor లో ఉండేవాళ్ళం. ఇక్కడ నుంచి చర్చ్ కనపడతా ఉన్నాయి డైరెక్ట్. కూల్ పనికి ఫ్రెండ్స్, మన వాళ్ళందరూ కూల్ పనికి రెడీ అయ్యారు. కూల్ పని ఈస్ కోడ్ వర్డ్. చెప్పలేక కోడ్ వర్డ్ లో చెప్పు. ఇక్కడ నుంచి మా 16th floor లో వ్యూ కనపడిద్ది భయ్య, మామూలుగా ఉండదు. అయ్యో చూడు గోపి, దాన్ని ఎట్లా చేశారు? అయ్యో అదేదో పోయింది భయ్య మా కట్టెని. ఇక్కడి నుంచి కనపడదలేండి భయ్య మీకు. ఆ కట్టెని ఏదో కెనాల్ చేశారు వీళ్ళు. పార్కింగ్ లాట్ సి స్ట్రైట్ అహెడ్. అదిగా దిస్ ఈజ్ అవర్ స్పాట్ భయ్య, మామూలుగా సెలబ్రేట్ ఇయర్ భయ్యా. సర్ప్రైజ్. బన్నీ పులిహోర కలిపారా? ఎవరితో? మనం వచ్చేసాం బయాస్. తమ్ముడు తుప్పల్లో కలగొడదామా? ఇక్కడ పార్కింగ్ కి ఫీ పే చేయాలంట భయ్. చూద్దాం. స్కాన్ అండ్ విల్ పే. ఓకే, కారు లైసెన్స్ ప్లేట్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేస్తాను భయ్య. ఒక్క నిమిషం. ఇక్కడ వెయిటింగ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇప్పుడు చాలా చలిగా ఉంది, వాళ్ళు వచ్చేదాకా కొంచెం వెయిట్ చేసి తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. వెయిటింగ్. 15 miles అవేలో ఉన్నారు. సరే పదండి మరి. 15 miles అంటే మనకి ఎంత పడుతుంది అంటే చెప్తాను. ఎంతసేపు పడుతుంది? 15 minutes. 23 minutes. ఏం చేస్తున్నావు అక్క నువ్వు? ఎప్పటికీ దగ్గది. ఏమో బ్రో, ఈ అక్క చెప్తున్నది మళ్ళా. వావ్, ఎవరు ఇస్తా గిఫ్ట్ ఇచ్చింది? నేనే కొనుక్కున్నా. సిగ్గు పెట్టలే నీకు. వచ్చిందా? వచ్చింది. వావ్. నేను వీడి డెకరేషన్ ఏంటిది? మందు బాటిల్ ఇన్వాల్వ్ చేద్దాం అంటే డెకరేటివ్ మందు బాటిల్. అదే నాకు అర్థమైంది. ఇది పూదేది అసలు పనిచేస్తుంది చూద్దాం. అది This is 2 guys and this is 4. ఒక గ్లౌజ్ లో 24. అది రావట్లేదు గాలి. నీ సౌండ్ వస్తుంది, గాలి రావట్లేదు. గోళన బా అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. అక్క ఇంక ఇట్లా లేచేది ఉంటే బాగుంటక్క ఊదంగానే. నువ్వు ఊరుకోమా అంటావు. ఖచ్చితంగా తిరణాలు అంటారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. అంటే కేక్ కట్ చేయడానికి గాలిపోతుందా? సిజర్ లేదు. సిజర్ ఏంటి, కేక్ కట్ చేయడానికి కత్తి లేదు. సో నేను ఇల్లు తీసుకొస్తాను, వీళ్ళు డెకరేట్ చేస్తున్నారు. వస్తా డోర్ అన్న వేస్తా, అట్లీస్ట్ చలి సాగొడుతుంది. అంటే బయట ఉందా ఎట్లుంటారు? నేను అందుకే గ్లౌజెస్ తీసుకెళ్ళమన్నా. సిజర్ లేదు. చెప్తేనా ఫ్రెండ్స్, గ్లౌజెస్ లేకుండా పరిగెడుతున్నారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అదిగో బయాస్ వాళ్ళు వస్తున్నారు. భయ్యా
హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday, Appu. I can help the next. I am 24 but still single. Baki ప్రపంచం లో ఇష్టమైన చికెన్ ఇంకోటి పెళ్ళి. ఏం భయ ఈడే చేసుకుంటా డెకరేషన్ ఈ బర్త్డేకి. ఈడు ఆడేంట్రా మా తమ్ముడు భయ్య. అరే బాబు కానీ రా స్వామి. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. రావట్లేదే తీయండి. ఇక్కడ ఇది పట్టుకుని బ్రో బురుగు బ్రో కాదా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఉంది లిప్స్టిక్ ఏమో అవలా. భయ్యా ఇక్కడ దాకా వీడియో చూసావంటే ఏంటి కొద్ది గొప్ప మా కంటెంట్ నచ్చుతుందనేగా. నువ్వు మొహాట పడకుండా ఆ సబ్స్క్రైబ్ చేసుకున్నావు అనుకో ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తా భయ్యా. ఇప్పటిదాకా మన భయ్య బర్త్డే కి ఎలా సర్ప్రైజ్ ఇచ్చామో చూసాం. నెక్స్ట్ వీడియోలో పులిహార వనభోజనాలు తిని చికాగో మొత్తం చూసాం భయ్యా. అందులో చికాగో బీన్, స్కై డెక్, మహారాజ్ లో గోట్ బిర్యానీ, ఐస్ స్కేటింగ్ అన్ని చూడొచ్చు భయ్యా. ఫైనల్లీ నా ఫోన్ లో ఛార్జింగ్ లేక నేను ఎలా తప్పిపోయానో కూడా చూడండి భయ్యా. మళ్ళీ దొరికాను అనుకోండి అది వేరే విషయం. నెక్స్ట్ పార్టీ కోసం యుఎస్ లో మనల్ని ఫాలో అవ్వండి భయ్యో. సరే ఉంటా మరి.